గురువుగారు సంధ్యాదేవత అంటే ఎవరు? సంధ్యాకాలంలో ఆరాధించే సంధ్యాలక్ష్మి, సంధ్యాదేవత ఇద్దరు ఒకరేనా? సంధ్యాదేవత చాలా దివ్యమైనటువంటిది. చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఒకానొక సందర్భంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఓ సుందరమైనటువంటి రూపం కలిగిన స్త్రీమూర్తిని సృష్టించాడు. అంతకన్నా సుందరమైనటువంటి వారు ఇంకెవరు ఏ లోకంలోనూ లేరు. ఏదో ఒక లోకం, రెండు లోకాలు కాదు, ఏ లోకంలోనూ. అయితే ఒక్కటి, ఇందులో రహస్యం ఏమంటే, లోకంలో ఉండేవారందరూ నేను సుందరంగా ఉన్నాను అనే అనుకుంటారు. అనుకోకపోతే అద్దాలు అమ్ముడుపోవు. కానీ ఇతరులు కూడా వీరు అందంగానే ఉన్నారు అని అనుకోవటానికి ఇంతకన్నా అందమైనటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు. అంత సుందరమైన మూర్తిని సృష్టించాడు ఆయన. సర్వ కళలు వెచ్చించి సృష్టించాడు. సృష్టించిన తరువాత ఆమెను చూచేటప్పటికి బ్రహ్మదేవునికే మనస్సు చెల్లించింది. ఆమెకు అసహ్యం కలిగింది. తనకు సృష్టికర్త అయి తండ్రి అయినటువంటి అతడికే నన్ను చూస్తే మనస్సు చెల్లించింది. దేన్ని చూసి చెల్లించింది? ఆ రూపాన్ని చూసి మనస్సు చెల్లించింది కదా. కనుక ఈ రూపం ఉండకూడదు అని అనుకున్నది. తనకు తాను ఆత్మహత్య చేసుకోవటం మహాపాపం. ఆ కారణం చేత ఈ శరీరాన్ని వదలటానికి నాకు అనుమతి ఇవ్వమని పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమెను అడిగాడు, అమ్మా ఏమి నీ కోరిక? ఉన్న విషయం అంతా చెప్పింది. ఆశ్చర్యపడినటువంటి పరమేశ్వరుడు, ఇక్కడ కొద్ది దూరంలో అంగిరస హోమం జరుగుతుంది, ఋషులంతా చేస్తున్నారు. నీవు వెళ్ళి ఆ హోమగుండంలో ఈ శరీరాన్ని సమర్పించు. నీవు మరల ఉద్భవిస్తావు. ఆ ఉద్భవించిన వెంటనే పెరిగి పెద్దదానవవుతావు. ఎదురుగా ఎవరు కనబడితే వారి వద్ద మంత్రోపదేశాన్ని పొంది వారినే భర్తగా స్వీకరించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇప్పుడు ఆ సృష్టింపబడిన ఆ సౌందర్య రాశి ఉన్నదే, ఆమె పేరు సంధ్య. ఆమెయే ఈ అంగిరస హోమం జరిగేటువంటి చోటుకు వచ్చి తన దేహాన్ని హోమగుండంలో ఉంచింది. ఆ ఉంచబడినటువంటి దేహము 2 భాగములుగా చీలి సూర్యమండలానికి చేరింది. సంధ్య 2 భాగములుగా సూర్యమండలానికి చేరి ఉన్నది గనుక ఉదయ సంధ్య, సాయం సంధ్యగా ఆమెనే మనం ఆరాధన చేస్తున్నాం. ఎందుకు ఆరాధన చెయ్యాలి అంటే, కామభావమును నిరసించి కేవలం రూపం మాత్రము కాదు, మనిషికి మనస్సు ప్రధానము అన్న విషయం ఈ కలిలో అందరికీ తెలియాలి గనుక రూపం ప్రధానమైనది కాదు. ఎందుకంటే ఎంతకాలం ఉంటుందో ఆ ఉన్న రూపం? కొద్ది రోజుల్లో, రోజు మారుతున్న కొద్దీ ఆ రూపం యొక్క చలనము, మార్పు కనబడుతూ ఉంటుంది. కనుక మనస్సులో మాత్రం మార్పు ఉండదు. మనస్సుకి వయస్సుతో పని లేదు. అటువంటి స్థితిలో కేవలం మానసిక స్థితిని గమనించాలి కానీ శారీరక స్థితిని కాదు అన్న విషయాన్ని మనకు తెలియజేసినటువంటి ఆవిడ ఒక దేవతతో సమానం. కనుక 2 భాగములుగా అయ్యింది కనుక ఉదయ సంధ్య, సాయం సంధ్య అని పిలిచి ఆయా సమయములలో తప్పక ఆ తల్లిని ఆరాధించటమే సంధ్యావందనము అని చెబుతున్నాను.